ఎందుకు ధర్మం పాటించిన వాడే ఎక్కువగా బాధపడ్డాడు? ఎందుకు రాజ్యం అర్హుడైన వాడే అడవికి వెళ్ళాడు? ఎందుకు చివరికి గెలిచిన రాజు కూడా ఒంటరిగా మిగిలాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే రామాయణాన్ని కథలా కాదు, జీవితంలా చూడాలి. ఎందుకంటే ఇందులో దేవుడు గెలిచిన కథ కాదు, మనిషి చెల్లించిన ధర ఉంది. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలంటే దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక్క లైన్ మిస్ అయినా ఈ కథలోని అసలు భావం మీకు పూర్తిగా చేరదు. ఇది ఒక కథ కాదు, ఇది ఒక ప్రశ్న. ఈ ప్రపంచంలో ధర్మం నిజంగా గెలిచిందా? త్యాగం విలువ ఏమిటి? సరైన దారి ఎంచుకున్న వాడికి చివరికి ఏం మిగులుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే రామాయణం. ఈరోజు మనం రాముడు ఎందుకు రాజ్యాన్ని వదిలాడు అనే ఒక చిన్న కారణంతో ప్రారంభించి చివరికి రాముని వంశం ఎలా అంతమైపోయింది అనే అత్యంత లోతైన బాధాకరమైన సత్యం వరకు ప్రయాణం చేద్దాం. ఇది భాగాలుగా కాదు, ఒక ప్రవాహంలో మనసులో నెమ్మదిగా దిగేలా. రాముడు రాజ్యాన్ని వదిలిన రోజు అయోధ్యలో ఎవ్వరూ గెలవలేదు. కైకేయి కూడా కాదు, మంత్రులు కూడా కాదు, భరతుడు కూడా కాదు. ఎందుకంటే ఆ రోజు మనిషి గెలిచాడు. కానీ ఒక సమాజం ఒక పరీక్షను ఎదుర్కొంది. రాముడు సింహాసనంపై కూర్చుంటే అది సహజం, కానీ అతను అడవిలోకి వెళ్తే అది అసహజం. ఆ సహజమైన దారినే రాముడు ఎంచుకున్నాడు. ఎందుకంటే ధర్మం ఎప్పుడు సులభంగా ఉండదు. ఇక్కడ చాలామందికి సహజంగా వచ్చే ఒక ప్రశ్న ఉంది. అదే, రాముడు రాజ్యం వద్దన్నాడు సరే, కానీ వనవాసమే ఎందుకు? సింహాసనమే కాకుండా అయోధ్యలోనే ఉండొచ్చు కదా. ఈ సందేహం చాలా సహజమైనదే, కానీ ఇక్కడ రామాయణంలోని అత్యంత సూక్ష్మమైన ధర్మరహస్యం దాగుంది. రాముడు అయోధ్యలోనే ఉంటే ఏం జరిగేది? అతను ప్రతి క్షణం ప్రజలకు నిజమైన రాజే. భరతుడు పేరు మీద సింహాసనం ఉన్నా హృదయాల్లో రాజు మాత్రం రాముడే. అది భరతుడికి అన్యాయం, అది రాజ్యానికి అయోమయం, అది ధర్మానికి ప్రమాదం. రాముడు ఉండగా భరతుడు నిర్ణయం తీసుకుంటే అది రాముడు ఆలోచనే అంటారు. రాముడు మౌనంగా ఉన్నా కూడా అది కూడా ప్రభావమే. అందుకే రాముడు అర్థం చేసుకున్నాడు, ధర్మం నిలబడాలంటే తాను పూర్తిగా తప్పుకోవాలి అని. వనవాసం అంటే శిక్ష కాదు, అదొక స్పష్టమైన వివరణ. రాజ్యానికి ఒకే రాజు ఉండాలి, సింహాసనానికి ఒకే అధికారం ఉండాలి, ధర్మానికి ఒకే దారి ఉండాలి. అందుకే రాముడు అడవిని ఎంచుకున్నాడు, తన ఉనికితో రాజ్యాన్ని బలహీనపరచకుండా ఉండటానికి. ఇది పారిపోవడం కాదు, ఇది బాధ్యత నుంచి తప్పించుకోవడం కాదు, ఇది ధర్మాన్ని రక్షించడానికి తనను తానే పక్కకు పెట్టుకోవడం. దశరథుడు మాట ఇచ్చాడు, ఆ మాట తప్పితే రాజ్యం నిలబడుతుందా? తండ్రి మాటకు విలువ లేకపోతే రాజు మాటకు విలువ ఉంటుందా? రాముడు ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, నాకు రాజ్యం అవసరం లేదు, కానీ నా తండ్రి మాట నిలబడాలి. అక్కడే రాముడు దేవుడయ్యాడు, సింహాసనం మీద కాదు, త్యాగం మీద. అడవిలోకి అడుగుపెట్టిన రాముడు తన బాధ్యతలను వదలలేదు. అతని చేతిలో కిరీటం లేదు, కానీ ధర్మం ఉంది. అతని చుట్టూ సైన్యం లేదు, కానీ సత్యం ఉంది. అక్కడే అసలు రామాయణం ప్రారంభమైంది. అడవిలో రాముడు జీవితం నేర్చుకున్నాడు. బలం అంటే ఆయుధం కాదు అని, నాయకత్వం అంటే అధికారం కాదు అని, త్యాగం అంటే ఓటమి కాదు అని. రావణుడు అక్కడే తప్పు చేశాడు. బలం ఉన్నవాడే గెలుస్తాడు అనుకున్నాడు, కానీ ధర్మం ఉన్నవాడే నిలబడతాడని తెలుసుకోలేకపోయాడు. లంక దహనం, రావణ సంహారం, ఇవి యుద్ధ విజయాలు మాత్రమే, కానీ అసలు పరీక్ష అక్కడ కాదు. అసలు పరీక్ష అయోధ్యకి తిరిగొచ్చిన తర్వాత మొదలైంది. ప్రజలు ప్రశ్నించారు, రాజు భార్య వనంలో ఒంటరిగా ఉండి వచ్చింది, ఇది ధర్మమా? అక్కడే రాముడు మరోసారి సింహాసనం వదిలాడు. ఈసారి అడవికి కాదు, తన హృదయాన్ని త్యాగం చేశాడు. సీతను వదిలిన రాముడు ఓ దేవుడు కాదు, అతను ఒక భర్త, అతను ఒక మనిషి, కానీ అతను ఒక రాజు కూడా. అక్కడే రాముడి జీవితం రెండు ముక్కలైంది. ఒకటి వ్యక్తిగత ప్రేమ, ఇంకోటి ప్రజల విశ్వాసం. రాముడు మరోసారి ప్రజల కోసమే తన ఆనందాన్ని త్యాగం చేశాడు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది ఇప్పటికీ సమాధానం చెప్పలేని ప్రశ్న. కాలం గడిచింది, లవకుశలు పెరిగారు. రాముడు గెలిచిన రాజు, కానీ ఓడిపోయిన మనిషి. చివరికి సీత భూమిలో లీనమైంది. అక్కడే ధర్మం గెలిచిందా, లేదా ధర్మం పేరు మీద మనుషులు ఓడిపోయారా?
ఇక్కడితో కథ అయిపోతుందని అనుకుంటాం, కానీ అసలు బాధాకరమైన అధ్యాయం ఇంకా ఉంది. రాముడు స్వర్గారోహణం చేశాడు, కానీ రాముని వంశం మాత్రం అక్కడితో వెలుగు తగ్గడం మొదలైంది. లవకుశల తరువాత తరాలు ధర్మం పేరు మిగిలింది, కానీ ధర్మ ఆచరణ తగ్గింది. కాలక్రమంలో రాజ్యాలు పగిలాయి, వంశాలు చీలాయి. ఇక్ష్వాకు వంశం చరిత్ర పుస్తకాలలో ఒక పేరుగా మిగిలింది. ఎందుకు? ధర్మం ఒక వ్యక్తిలో ఉన్నంతకాలం వెలుగుతుంది, వంశంలో కాదు. రాముడు ధర్మాన్ని మోసాడు, అతని తర్వాత వాళ్ళు సింహాసనం మోసారు. అందుకే రాముని వంశం అంతమైంది, కానీ రాముడు మాత్రం అంతం కాలేదు. ఈరోజు ఒక తండ్రి మాట కోసం తన కోరిక వదిలిన చోట రాముడు ఉన్నాడు. ఒక నాయకుడు అధికారం కంటే విలువలు ఎంచుకున్న చోట రాముడు ఉన్నాడు. ఒక మనిషి నష్టపోయిన సరైన దారి ఎంచుకున్న చోట రాముడు ఉన్నాడు. రామాయణం అంటే దేవుడు కథ కాదు, మనిషి పరీక్ష. ఆ పరీక్షలో గెలవడం అంటే రాజ్యం దక్కడం కాదు, ధర్మం నిలబడటం. ఇదే రామాయణం, ఇదే రాముడు, ఇదే మనం ఇంకా అర్థం చేసుకునే నిజం. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే, ఒక్క క్షణం ఆగి ఆలోచింపజేసి ఉంటే, దయచేసి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి లోతైన అర్థవంతమైన వీడియోలు మీకు కావాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం, మీ భావన కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఈ కథ చదవడానికి కాదు, పంచుకోవడానికి, ఆలోచించడానికి, మారటానికి. జై హింద్.